హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా షికార్కి వచ్చేసిన ఫ్రెండ్స్. ఈ రాడ్ వచ్చేసి కొత్తగా తీసుకున్న ఫైర్ ఫాక్స్. ఇది వచ్చేసి కరీంనగర్లో ఉంది షాపు. శనివారం మార్కెట్ తిరందాస్ టాయ్స్ దగ్గర. మనకేమైనా సామాన్లు కావాలంటే అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. స్టిక్లే కానీ, గాలాలే కానీ, ఫ్రాక్సే కానీ, ఏదంటే అది. మొన్న తీసుకున్న చెత్తులు కూడా అదే షాప్లో తీసుకున్నా. మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి, ఓకేనా. ఈరోజు వచ్చేసి ఇదే రాడ్తోటి 12 ఫీట్ల రాడ్ ఇది. ఈ 2 డబ్బాలు వేస్తున్నా. పెద్ద రొయ్యలు పెట్టి వేద్దాం అనుకుంటున్నా. అట్నే ఈ స్టిక్ తోటి వచ్చేసి వెయిటింగ్ ఆడదామని చూస్తున్నా. షికార్లు ఏం లేవు ఫ్రెండ్స్, అందుకే 2-3 రకాలుగా వాడుతున్నా. దేనికి ఎవి పడతాయి అనేది ఏం తెలియదు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్దాం. పొద్దున్నండి ఇంకా ఇప్పుడు షికార్ స్టార్ట్ అయింది. 12 ఫీట్ల రాడ్తోటి పెద్ద పాంప్లెట్ కొట్టినా. ఇది దిగలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా పడతాయో లేదా అనే డౌట్ మీద గోప్రో ఇట్లా సెట్ చేయలే. ఇదైతే మన ఫస్ట్ ఫిష్. ఇది రొయ్య పడ్డది ఫ్రెండ్స్. ఒకటి పడ్డది. పడ్డాక మొత్తం మళ్ళీ గ్యాప్ ఇచ్చినాయి. అన్నీ చిన్న చిన్న వస్తున్నాయి. అలలో ఒకటి బాగా పెరిగినాయి. ఇది రొయ్యతోటి పడ్డది. నేను పాపెర్లో పడతాయి కదా అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మాత్రం పాంప్లెట్ ఏది తీసి పెడతలేదు ఫుడ్ను. చూద్దాం, కొద్దిగా టైం ఉన్నది. రొయ్య కూడా ఉన్నది మనకు కొద్దిగా. పాంప్లెట్ పిల్లలు తింటున్నాయి ఖాళీ గాలం. అన్నీ చిన్న చిన్నవి పడుతున్నాయి. ఒక్కటి పెద్దది వచ్చింది కానీ ఇంకొకటి వస్తే అయిపో. గాలం ఖాళీ. ఎప్పుడో ఒకటి. మనకైతే ఎక్కువ స్లింగ్ షాట్ పట్టుకొస్తే కనబడతాయి కాబట్టి ఫటాఫట్ కొట్టుకోవచ్చు. ఒకటో రెండో కొట్టేసి వీడియో క్లోజ్ చేస్తుండే. ఈ పిండి వచ్చుడు, సింగాడుడు, వెయిటింగు, డబ్బాలు ఇవన్నీ ఆడితే పొద్దుగాల వచ్చినామంటే ఇక్కడ దాకా సాయంత్రం దాకా కూర్చున్నాడు అవుతుంది. ఇంకొకటి పడితే వెళ్ళిపోదామని చూస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నరేష్ గంగాపుత్ర ఫిషింగ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా షికార్కి వచ్చేసిన. ఇది వచ్చేసి కరీంనగర్ డ్యామ్ దర్వాజల కింద షికారు చేద్దామని రొయ్యలు తీసుకొచ్చిన. రొయ్యలతో షికారు చేద్దామని పాపేర్లకు. చూద్దాం మరి ఎట్లుంటుందో షికారి, ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ 2 పడ్డాయి. ఇక్కడ సాయంత్రం వరకు కుదిరితే వేరే ఏరియాలో రొయ్యలతోటి మళ్ళీ షికారు చేస్తా పాపేర్ల కోసం, ఓకేనా. ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఒకవేళ కుదిరితే. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా షికార్కి వచ్చేసిన. ఫ్రెండ్స్, చాలా రోజులకు కొంగము చేపను కొడదామని కొట్టేసరికి తలిగింది. చూపిస్తా చూడండి. ఊరికనే కొట్టినా. బాగా రోజులకు మన గురి అనేది ఎట్లుంది అని చెప్పేసి చెక్ చేసుకుందామని కొట్టినా. ఇదిగోండి కొంగమూతి చేప. ఫ్రెండ్స్, ఒకటైతే వచ్చినా. బాగా రోజులకు గురి అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకున్నా, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా షికార్కి వచ్చేసిన. ఒక చిన్న బొందల బొమ్మెను కొట్టినా.
చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ అక్కడ ఉంది చూడండి, కనబడుతుందా? అవునా, ఏళ్ళు ఉందా? వేలు ముందట ఉన్నది అది. ఫ్రెండ్స్ ఆడ చెత్త కనబడుతుంది కదా, ఆ చెత్తల నుండి బయటకు వచ్చింది. కుడదామా లేదా అని అర్ధ గంట సేపటి నుంచి వేడి చేస్తున్నా, ఎందుకంటే ఆడ అన్ని బండలే ఉన్నాయి. మీకు ఏర్పడుతున్నాయి లేవు, మొత్తం బండలే ఇవన్నీ. నీళ్ళలో కూడా బాగానే ఉన్నాయి బండలు. సరే కొట్టి చూద్దాం, లేదంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి కొట్టినా. దీనైతే తీద్దాం. ఫ్రెండ్స్ తీసిన తర్వాత చూస్తా. ఫ్రెండ్స్ ఇది మనం కొట్టిన షికారి. అసలు ఇంత పైకి వస్తుంది అనుకోలేదు, ఎందుకంటే లాంగ్లో. ఫ్రెండ్స్ ఈ పాతాల కరిగి చెత్తను తీయడానికి ఇంకా ఇదంతా క్లీన్ చేసిన ఇప్పుడే. మనకు బొమ్మలు కనబడతలేవు, చేప కూడా పాంప్లెటే కానీ రవ్వే కానీ ఏం కనబడతలేదు. ఇదంతా గుంజిన ఇప్పుడు జస్ట్ షాంపూలకి తెచ్చిన, మంచిగా యూజ్ అవుతుందా లేదా అని ఈడ కొద్దిగా ఎగ్గిన. పర్ఫెక్ట్ ఉన్నది చెత్త సాఫ్ చేసుకోవడానికి. పాతాల కరిగి ఫుల్ సక్సెస్ అయింది. అది వర్షం పడుతుంది, అందుకే వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్స్ మన స్టిక్కి అయితే ఇది పడ్డది. ఇది పాంప్లెట్ జాతే, కాకపోతే పాంప్లెట్ లాగా అయితే లేదు. ఈ చేప వరకైనా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. సేమ్ పాంప్లెట్ లాగానే పైన ముళ్ళు ఉంది. నా చెయ్యికి ఆల్రెడీ కూర్చింది, బాగా హుషారు ఉంది, పాంప్లెట్ కంటే హుషారు ఉంది. ఆగుతూనే లేదు. ఒక్క జాగలో మాత్రం అస్సలు ఉంటలేదు. ఆ చెట్ల కింద వేసిన ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇదేం చేపో తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి సేమ్ పాంప్లెట్ లాగానే ఉంది, కానీ పాంప్లెట్ కాదు, సేమ్ దాని జాతికి చెందింది, అయితే కొత్త మోడల్ ఉన్నట్టుంది. ఫ్రెండ్స్ మనం వచ్చేసి సింగిల్ గాలాలు 3 కట్టినా, 3 కట్టి కొద్దిగా వెరైటీ ఉంటుందని చెప్పి వేసిన. ఇప్పుడైతే ఒకటి చిన్నది పడ్డది, మన బెండాడు ఉన్నది. ఈ చెట్ల కింద చేప బాగానే ఉన్నది, కానీ పిండి తింటలేదు, ఎర్రలు తింటలేదు. ఎర్రలకి ఎప్పుడో ఒకటి అయితే పాంప్లెట్లు పడుతున్నాయి. చూద్దాం, ఈరోజు చిన్న షికారే మనది. ఫ్రెండ్స్ ఇంత చిన్న చేపను మనం చేసుకునేది ఏం లేదు కాబట్టి దాన్ని ఎక్కడి నుంచి తీసిందో అక్కడనే ఇస్తా, ఎందుకంటే ఎక్కువసేపు బయట ఉన్న అట్టిగా చచ్చిపోతుంది. దీన్ని రిలీజ్ చేస్తున్నా. చెక్కిల కింద కూడా ముళ్ళు ఉన్నది ఫ్రెండ్స్. దీనికి ఇంతకుముందు వచ్చింది ఇక్కడనే అనుకుంటా, నాకు మీకు చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మీకు కనబడుతుందా? ఈ చెక్కిళ్ళ కింద కూడా ముళ్ళు ఉన్నది. ఇంకో ఇది అదే, ఇంకో షార్ప్ ఉన్నది చూసినా. ఇంతకుముందు కూడా నాకు కూర్చుతే నేను వీపు మీద ఉన్న ముళ్ళేమో అనుకున్నా, ఈ ముళ్ళు కావచ్చు అనుకున్నా. కాకపోతే ఇంకో ఇక్కడ చూసిందా, చెక్కిళ్ళకు ముళ్ళేందో అర్థమవుతలేదు. ఇది ఇక్కడ చేప అయితే కాదు, మొత్తానికి అయితే చెక్కిళ్ళకు ముళ్ళు ఉన్నది. ఇది నీళ్ళలో పడేద్దాం. ఇక్కడ వేద్దాం ఫ్రెండ్స్, వాటర్లో వేసేస్తున్నా.
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఈరోజు కూడా షికార్కి వచ్చేసిన. ఈరోజు వచ్చేసి రొయ్యలతో ఆడదామని చూస్తున్నా. చూస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 8 ఫీట్ రెయిన్బో రాడ్. ఇది వచ్చేసి ఫైర్ ఫాక్స్ 12 ఫీటు. ఇవి వచ్చేసి రొయ్యలు. చేపలు అయితే ఎక్కడ పడతలేవు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన పాత లొకేషనే, ఇక్కడనే పడుతున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే రొయ్యలతోటి పడదామని చూస్తున్నా. షికార్ అనేది ఎక్కడ అయితే లేదు ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకటి కొడుతుంది, అది కూడా ½ కిలో అట్లా రవ్వులు. ఇక వస్తున్నాం పోతున్నాం కానీ షికార్ అయితే ఏం లేదు. అందుకే ఈరోజు రొయ్యలతో ట్రై చేద్దాం, మంచిగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి వచ్చిన. చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎక్కడైనా చేపలు అనేటివి పడతలేవు, అందుకే రొయ్యలతో షికారు చేద్దామని, పాపులర్ షికార్ అని చేద్దామని వచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్దాం. ఇది ఒక రాడు ఫ్రెండ్స్, రెయిన్బో రాడు కూడా వేస్తున్నా. ఇక వీడియో తీసేస్తున్నా. మన వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్, మళ్ళొక వీడియో వెళ్దాం.